నగల పిచ్చి అత్త. కాసన్నగూడెంలో ఉండే కాంతంకి నగల పిచ్చి చాలా ఎక్కువ. అందులోనూ వాళ్ళది కాస్త కలిగిన కుటుంబమే కావడంతో కాంతం చేతిలో ఎప్పుడూ ఏవో ఒక డబ్బులు గలగల్లాడుతూ ఉండేవి. అందుకే తన చేతిలో పడిన డబ్బులు ఒక్క పూటలో నగలుగా మారిపోయి ఆమె కాపురానికొచ్చినప్పుడు పుట్టింటి నుండి తెచ్చుకున్న ఇనపెట్టెలోకి చేరిపోయేవి. అలా ఏళ్లు గడుస్తున్న కొద్దీ కాంతం భర్త రమణయ్య కాని ఆమె కొడుకు రాహుల్కి కాని కాంతం చేతిలో పడిన డబ్బులు వెనక్కి రావని అర్థమైపోయి సాధ్యమైనంత వరకు ఆమె చేతికి డబ్బులు అందకుండా చేయటం మొదలుపెట్టారు వాళ్ళు. అయితే మాత్రం కాంతం నగల పిచ్చి ముందు ఈ బాబు కొడుకుల తెలివితేటలు ఏపాటివి చెప్పండి. అందుకే చీటీల పేరు మీదో చేబదుళ్ల పేరు మీదో ఏదో ఒక పేరున ఆ అయ్యా కొడుకుల దగ్గర డబ్బులు రాబట్టి గట్టిగా నగలు కొనేది కాంతం. అలా కొత్త కోడలు ప్రియా కాపురానికొచ్చాక ఆమెకు కూడా అత్తగారి నగల పిచ్చి అర్థమైంది. ఒకరోజు రాహుల్ చేతిలో కొన్ని డబ్బుల కట్టలు పట్టుకునొచ్చి తన తల్లి కాంతంతో, అమ్మా, ప్రియా ఎక్కడే, కనిపించడం లేదు, బయటికెటైనా పంపావా ఏంటి? ఇది మరీ బాగుందిరా. నీ పెళ్ళాన్ని నేనెక్కడికి పంపుతాను, అదే గుడికి వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళింది. సరే, ఏంటా డబ్బు? అమ్మాయి చేతికి ఇవ్వాలనుకున్నావా? అవునమ్మా, ప్రియకివ్వాలి. ఇంతకీ ఎంతసేపు అయిందేంటి గుడికెళ్ళి? ఎంతసేపట్లో రావచ్చు? నాకు టైం అవుతుంది, వెళ్ళాలి. దాందేముంది, కోడల చేతికి నేనిచ్చేస్తానులే, నాకిచ్చేయ్. అమ్మా, వద్దే బాబు, ఇవి బ్యాంకులో కట్టాల్సిన డబ్బులు. ఇప్పుడు నీ చేతికి చిక్కాయంటే. ఏంట్రా, ఏమవుద్ది నా చేతికిస్తే? నేనేమైనా దొంగదాన్లా కనిపిస్తున్నానా? అంతేలే, నవమాసాలు ఈ కడుపులో నిన్ను మూసి కన్నాను కదా, అందుకే నన్ను ఎన్ని మాటలైనా అంటావు అంటూ దొంగ ఏడుపు లంకించుకుంది. అంతే, ఆ దెబ్బతో బెదిరిపోయిన కాంతం కొడుకు రాహుల్, అమ్మా వద్దే బాబు, ఆపవే ఆ ఏడుపు. ఇప్పుడు నేనేమన్నాను నిన్ను? ఈ డబ్బులు బ్యాంకులో కట్టాల్సినవి, నీకిచ్చేవి కాదు అన్నాను, అంతే కదా? అంటే ఏంట్రా, నాకిచ్చే డబ్బులు బ్యాంకోళ్ళు ప్రత్యేకంగా ఏమైనా ముద్ర గుద్దుతారా? అయినా ఇంకా పెళ్ళైపోయాక పెళ్ళమైపోతుంది, తల్లి అల్లమైపోతుందిలే అంటూ మరోసారి ఏడుపు శృతి పెంచింది. అలా తల్లి ఏడుపు విన్నాక రాహుల్ ఆమెను కంట్రోల్ చేయలేక, అమ్మా సరేలేవే, ఈ డబ్బు నీ దగ్గరే ఉంచు, ప్రియా రాగానే తనకిచ్చి లోపల పెట్టమను, నేను తన దగ్గర తీసుకుంటాను అంటూ తల్లి చేతికి ఆ డబ్బులిచ్చేసి వెళ్ళిపోయాడు. అలా కొడుకు వెళ్ళగానే ఏడుపు నాటకం ఆపేసిన కాంతం తనలో తాను ఇలా అనుకుంటుంది, పర్వాలేదు, ఓ 2 లక్షలుంటాయేమో ఇవి, మరింకేం, మొన్న చూసిన ఆహారం చేయించుకుంటే అయిపోతుంది. అసలే వచ్చే నెలలో బంగారం రేట్లు పెరిగిపోతున్నాయంట అనుకుని కొడుకు చెప్పిన మాట కాని ఆ డబ్బుల అవసరం ఏంటో అనే విషయం కూడా పక్కకు పెట్టి కాసేపటికి కోడలు గుడి నుండి ఇంటికి వచ్చాక, అమ్మాయి కోడలా, నాకు కాస్త బయటికి వెళ్లే పనుందే, అలా వెళ్ళొస్తాను. నువ్వింక ఎక్కడికి వెళ్లేది లేదు కదా? అబ్బే, ఏం పని లేదత్తయ్యా, మీరెళ్ళరండి. సరే, ఎందాకత్తయ్యా? ఎందాక వెళ్తాలేమ్మా, అందాకే వెళ్ళొస్తాను అంటూ తన పమిటి చెంగు చాటున ఆ డబ్బులు దాచుకొని కంసాలి దగ్గరకు వెళ్ళిపోయింది ఆ నగల పిచ్చి అత్త. అలా 2 గంటల తర్వాత ఇంటికొచ్చింది. చక్కగా కోడలు వండిపెట్టింది, తినేసి పడుకుంది. అదేంటో కాని ఆ తర్వాత రాహుల్ తన తల్లికి డబ్బులిచ్చిన సంగతి వారం వరకు మర్చిపోయాడు తన పని హడావిళ్ళో. ఇంకా వారం తర్వాత, ప్రియా, మొన్నిచ్చిన 2 లక్షలు తీసుకురా, బ్యాంకులో కట్టాలి, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, మొన్నెప్పుడో కట్టాలనుకున్నాను, అవ్వలేదు. 2 లక్షలా? ఏ 2 లక్షలండి? అదే ప్రియా, మొన్న అమ్మకిచ్చి నీకివ్వమని చెప్పాను కదా, అదే నువ్వు గుడికెళ్ళిన రోజు. అమ్మ నీకా డబ్బులు ఇవ్వలేదా? నాకెక్కడిచ్చారు? అయితే ఆ రోజు నేను రావటంతోనే అత్తయ్య హడావిడిగా పవిటచాటున ఏదో పెట్టుకుని వెళ్లారు, అంటే ఆ డబ్బే అయ్యుంటుంది. అంటే ఆ డబ్బుతో కూడా అమ్మ నగలు చేయించేసుకుందా? అమ్మా, నీ నగల పిచ్చితో చంపుతున్నావు కదే. ఇంకా మీకు డౌటా? అత్తయ్య నగల పిచ్చి సంగతి తెలిసి ఆవిడ చేతికి డబ్బులిస్తారా మీరు? ఆ పెట్టేదేదో నా చీరల మధ్యలో పెట్టుంటే నేను చూసి జాగ్రత్తగా పెట్టేదాన్ని కదా. అమ్మ ఇంట్లో ఉందా? ఇలా రమ్మను, ఈ సంగతేంటో తేలాలి. భలే వారే, ఇప్పుడు అత్తయ్యని పిలిచి అడిగితే ఆ నగలు కాస్త డబ్బులైపోతాయా? అలా ఏం వద్దు. మొన్న మా నాన్న వచ్చినప్పుడు నా చేతికి 2 లక్షలు ఇచ్చాడులేండి.
ఇప్పుడు మీకు అర్జెంట్ అయితే ఆ డబ్బులు తీసుకెళ్లి బ్యాంకులో కట్టండి. అత్తయ్య దగ్గర మెల్లిగా అడగచ్చు. అంటూ తన నగల పిచ్చి అత్తని పూర్తిగా చదివేసిన కోడలు కనుక ఆమెని ఎప్పుడు ఎలా అడగాలో అలాగే అడగాలని డిసైడ్ అయ్యింది కోడలు ప్రియ. అలా కాంతం నగల పిచ్చికి ఆ ఇంట్లో ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు బురిడి కొడుతూనే ఉండేవారు. ఒక శుక్రవారం నాడు తన గదిలో ఉన్న ఇనపెట్ట తాళం తెరిచి చూస్తూ, ఏంటో ఈ మధ్యకాలంలో ఎన్ని బంగారు నగలు కొన్నానో లెక్క తెలియటం లేదు. ఇప్పుడు ఎలాగో ఇంట్లో కోడలి పిల్ల కూడా లేదు కదా, ఒక్కసారి నగలన్నీ చూసుకుంటే ఎంత తృప్తిగా ఉంటుంది అనుకుని మొత్తం తన ఇనపెట్టెలో ఉన్న పదుల సంఖ్యలో నగల పెట్టెలన్నీ బయటికి తీసి చూసుకుంది. అందులో కొన్ని నగలు తగ్గాయేమో అనే అనుమానం కలిగింది కాంతంకి. ఇదేంటి, నేనింకా చాలా నగలు తీసుకున్నట్టు గుర్తే నాకు. ఇందులో తక్కువగా నగలు కనిపిస్తున్నాయేంటబ్బా? ఒకవేళ ఈ పెట్టె ఎవరైనా తెరిచుంటారా? అయినా ఈ తాళం ఒకటే ఉంది, అది కూడా ఎప్పుడు నా దగ్గరే ఉంటుంది. ఇంకా ఎవరు మాత్రం అంత చొరవ చేసి నా ఇనపెట్టె తెరవగలరు చెప్పు? అదేమై ఉండదు, నేను పొరపడి ఉంటాను అనుకుని మళ్లీ నగలన్నీ తన ఇనపెట్టెలో పెట్టేసుకుంది. ఇలా మళ్లీ 2 రోజులకి ఆ ఇనపెట్టి తెరిచి నగలన్నీ అలంకరించుకున్నప్పుడు మొన్నటికన్నా కొన్ని నగలు తగ్గినట్టు ఆ నగల పిచ్చి అత్తకి అర్థమైంది. అసలు ఈ కొంపలో ఏమవుతుందో ఏంటో, నా ఇనపెట్టె తాళం వేసింది వేసినట్టే ఉంది. ఇందులో ఉండాల్సిన నగలు తగ్గుతున్నట్టుందే. అసలిది నిజమా నా భ్రమా అని అనుకుని మళ్లీ తన ఒంటిమీద ఉన్న నగలన్నీ తీసి ఇనపెట్టెలో పెట్టుకుంది ఆ నగల పిచ్చి అత్త. కాని మళ్లీ తెల్లారి ఎందుకనో అనుమానం వచ్చి ఇనపెట్టె తెరిచి చూస్తే నిన్నటికన్నా ఇవాళ నగలు మరికాస్త తగ్గాయి. అమ్మ నా దేవుడో, నా నగలకి ఎవరో ఏ చేతబడి చేయించి చచ్చారో ఏంటి? తాళం వేసిన పెట్టెలో నగలన్నీ మాయమైపోతున్నాయే. ఈ ముక్క ఈ ఇంట్లో ఎవరికైనా చెప్పినా నమ్మరు. పైగా ఇప్పుడు నగలు మిస్ అవుతున్నాయని చెప్పినా ఇంకా మళ్ళీ నా చేతికి డబ్బులు చిక్కనివ్వరు. ఇంకేం చేస్తాం? తేలుకుట్టిన దొంగలాగా మూసుకోవాలి. ఎలాగైనా నా ఇనపెట్టె మీద ఒక కన్నేసుంచాలి అనుకుంది. నిజానికి ఒకరోజు కోడలు ప్రియ తన అత్తగారి ఆహారంలో మత్తుమందిచ్చి ఆమె నిద్రపోయాక ఆమె ఇనపెట్టి తెరిచి కొన్ని నగలు తీసి అవి బ్యాంకులో పెట్టి లోన్ తీసుకుంది. అలా ఆ రోజు తను ఇచ్చిన 2 లక్షల్ని తను తీసుకుని తన అవసరానికి వాడుకుని బ్యాంకులో వడ్డీ సమయానికి కట్టేస్తుంది. కాని తన బంగారు నగలు కనపడకుండా పోయినందుకు కాంతం ఎవ్వరికీ చెప్పుకోలేక తనలో తానే దిగులు పడసాగింది. దానితో ఆమె ఆరోగ్యం మీదకి తెచ్చేసుకుంది. ఈ విషయం గమనించిన కోడలు ప్రియ తన అత్తగారితో, చూడండి అత్తయ్య, మీరు అనవసరంగా దిగులు పడకండి. మీ ఇనప్పెట్టెలో నగలు ఎక్కడికి పోలేదు. మీకు తెలియకుండా అవి నేనే తీసి బ్యాంకులో తాకట్టు పెట్టాను. ఒకరోజు మీ అబ్బాయి నాకివ్వమని 2 లక్షలు ఇచ్చారంట కదా, అవి మీరు నగలకి వాడేసుంటారని అర్థమయ్యి మా నాన్నిచ్చిన డబ్బులు అవాయనకిచ్చాను. ఆ డబ్బులతో ఇప్పుడు నాకు అవసరం పడింది. అందుకే మీ నగలను మీకు తెలియకుండా తీసి బ్యాంకులో పెట్టాను. నేను చేసింది తప్పే అత్తయ్య. మీకు కూడా ఈ విషయం తెలియాలి. డబ్బుల విషయంలో ఎవరి ప్లాన్లు వాళ్ళకుంటాయి అత్తయ్య. అవన్నీ కాదని కేవలం మీ నగల పిచ్చి కోసం ఆ డబ్బులతో బంగారం కొనుక్కుంటూ పోతే వాళ్ళ అవసరాలు ఎలా తీరాలి చెప్పండి? నిజమేనే కోడలా, ఏంటో నాకు చిన్నప్పటి నుండి ఈ నగల పిచ్చి. ఉండొచ్చత్తయ్య, తప్పులేదు. కానీ ఈ రోజుల్లో మీ చిన్నప్పటి రోజుల్లా కాదు కదా. ఒక పరిమితికి మంచి ఇంట్లో బంగారం ఉన్నా సరే ప్రభుత్వానికి లెక్కలు చెప్పాలి, పన్ను కట్టాలి. అలా చెయ్యకపోతే మనం అక్రమంగా సంపాదించిన బంగారంగా దానికోసం మనకి పెనాల్టీ వేస్తారు. ఒక్కోసారి జైలు పాలు కూడా చేస్తారు. అందుకే అత్తయ్య, మీ నగల పిచ్చి మన అవసరానికి ఆదుకోగలిగే బంగారాన్ని కూడబెడితే చాలు. కాని మన కొంపల మీదికి సమస్యలు తెచ్చేలా ఉండకూడదు. అర్థం చేసుకోండి. అంతేలే కోడలా, ఏదైనా అతి పనికిరాదని పెద్దలు చెప్పారు కదూ. సరే, ఇంకెప్పుడు ఎవరి డబ్బులతోటి నేను నగలు కొనుక్కోను. అంతేకాదు, ఇకపై నా నగల పిచ్చిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తానని నీకు మాటిస్తున్నాను అంటూ తన కోడలు ఏం చెప్పాలనుకుందో ఆ విషయాన్ని గ్రహించింది. ఇంకా ఆ తర్వాత నుండి ఆ నగల పిచ్చి అత్త కొంచెం కొంచెంగా తన నగల పిచ్చిని వదిలేసింది. కాంతం ప్రియల కుటుంబం చాలా మంచితనం ఉన్న కుటుంబం. దాంతోపాటు బాగా ఆస్తులు కూడా ఉన్నవాళ్లు వాళ్ళు. అందుకే అదే ఊళ్ళో వాళ్ల చుట్టూ చాలామంది బంధువులు చేరి
వీళ్ల మీద తెగ ప్రేమలు వలకబోస్తూ ఉంటారు. అలా చుట్టూ చేరిన జనం వల్ల ఈ కుటుంబం చాలా ఇబ్బందుల్లో పడింది. అందుకే ఈ పరిణామాలన్నీ చూసి ఒకసారి కోడలి ప్రియ తన అత్తమామలతో ఇలా అంటుంది. అత్తయ్య, నాకెందుకో మనం కొంతకాలం ఈ ఊరొదిలి వీళ్ళందరికీ దూరంగా పోతే నయమనిపిస్తుంది. ఇదే ఊళ్ళో రాబంధుల్లాంటి బంధువుల మధ్య మనం మనశ్శాంతి లేకుండా ఎందుకుండాలి? నేను కూడా అదే ఆలోచిస్తున్నానే కోళ్ళ. మనవాళ్ళు అనుకొని ఎన్నాళ్ళు బ్రతికినందుకు చిన్న చిన్న విషయాలకే మనల్ని వాళ్ళు హేళన చేసి పడేస్తున్నారు. సరేలే, నువ్వన్నట్టు మనం ఏదైనా ఊరికి పోదాం కొంతకాలం. మీ మామయ్యతో నేను మాట్లాడతాలే అని తాము ఉన్న ఊరు వదిలి మరో ఊరికి వెళ్లాల్సొస్తుంది ఆ కుటుంబానికి. అలా తమ ఊరికి చాలా దూరంలో ఉన్న మరో ఊరికి చేరుకుంటారు. ప్రియ తన అత్తగారితో ఇలా అంటుంది. అత్తయ్య, ఈ ఊరు మన పాత ఊరు కన్నా చాలా పెద్దగా ఉంది అని చాలా గొప్పగా చెప్పింది. అప్పుడు అత్తగారిలా బదిలిస్తుంది. అవునే కోళ్ళ, చూడబోతే ఇక్కడ జనం కూడా మంచి వాళ్ళలాగే ఉన్నారు. అవన్నీ సరే కాని అత్తయ్య, ఇంతకీ ఈ ఊళ్ళో నీళ్ళ సమస్య ఏమీ లేదు కదా? ఆ మొక్క నాకు మాత్రం ఎట్టా తెలుస్తుందే? ఎవరినని ఈ ఊరు వాళ్ళు నడితే కదా తెలుస్తుంది అని అటుగా వెళ్తున్న ఒక పెద్ద మనిషి నాపి, తాతగారు, మేము ఈ ఊరికి కొత్తగా వచ్చాము. ఇక్కడ ఊళ్ళో నీళ్ళ సమస్య ఉండదు కదండి? భలే దానివమ్మా, ఈ ఊళ్ళో ఉన్నదే నీటి సమస్య. ఇక్కడ పంపుల్లో వచ్చే నీళ్లు తాగి జనాలు రోగాల పాలవుతుంటారు. చెరువుల్లో నీళ్లు కూడా అట్టాగే ఉంటాయి. అందుకే చాలామంది ఈ ఊరొదిలి వెళ్ళిపోతుంటారు. అట్టాంటిది మీరు ఎక్కడి నుంచో ఈ ఊరికొచ్చి పడ్డారా? ఇంకా దేవుడే మిమ్మల్ని కాపాడాలి అని ఆ ఊళ్ళో ఉన్న దయనీయమైన నీటిగాదని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు ప్రియ తన అత్తగారితో ఇలా అంటుంది. అత్తయ్య, ఈ ఊళ్ళో మంచినీటి సమస్య ఉందంట అత్తయ్య. మరి ఈ సమస్యకి దారేంటే? ఒక పని చేద్దాం అత్తయ్య, మనం ఇంట్లోనే బావిని తవ్వించుకొని ఆ నీళ్ళని కాచి చల్లార్చుకుని వడబోసుకుని తాగుదాం. మంచి ఆలోచనలే, అట్టగే చేద్దాం అని అనుకొని వారం తిరక్కముందే తమ ఇంట్లో బావి తవ్వించుకుని ఆ నీటిని శుభ్రం చేసుకుని తాగటం మొదలుపెట్టారు. కాని ప్రతిరోజు ఆ ఊళ్ళో ఎవరో ఒకరి ఇంట్లో ఏదో ఒక అనారోగ్య వార్త, ఏదో ఒక ఇంట్లో ఆరోగ్య సమస్య గురించి ఏడుపులు వినిపిస్తూ ఉంటాయి. అప్పుడు ప్రియ ఇలా అనుకుంటుంది. ఏంటిది, ఈ ఊళ్ళో మహాదారుణంగా ఉందే. ఇంత జరుగుతున్నా ఎవరు కూడా ఈ నీటి సమస్య గురించి పట్టించుకోరేంటో. ఒక పని చేద్దాం, మనమే ఈ సమస్యకి ఏదైనా పరిష్కారాన్ని చూద్దాం అని అనుకొని అసలు ఆ ఊరి పంపుల్లో వచ్చే నీళ్లలో, ఆ ఊరి చెరువుల్లోని నీళ్లతో వచ్చిన సమస్య ఏంటో కనుక్కుందామని ఆ నీటి శాంపుల్స్ని తీసుకుని ఒక ల్యాబ్కి వెళ్ళింది. అక్కడ ఆ ల్యాబ్ టెక్నీషియన్ ప్రియతో ఇలా అంటున్నాడు. చూడమ్మా, నువ్విచ్చిన శాంపుల్స్లో చాలా ప్రమాదకరమైన కాలుష్యం ఉంది. అది కొద్ది కొద్దిగా మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీసి చివరికి మనిషికి కోలుకోలేని దెబ్బ కొడుతుంది. అందుకే ఈ నీళ్లు తాగిన వాళ్ళు రోగనిరోధక శక్తిని కోల్పోయి రోగాల బారిన పడి అనారోగ్యాలతో బాధపడి చనిపోతూ ఉంటారు. ఏంటిది, ఇంత సీరియస్ సమస్య పెట్టుకొని వీళ్ళందరూ ఇంత కూల్గా ఉన్నారు? ఈ నీటి సమస్య గురించి అధికారులకి కంప్లైంట్ ఇస్తే కదా సమస్య తీరుతుంది అని అనుకొని ప్రియ ఆ ఊరి నీటి సమస్య గురించి పూర్తిగా పరిశోధన చేసింది. దానివల్ల ఆమెకు చాలా అవకతవకలు, స్కాములు ఉన్నట్టు అనుమానం వచ్చింది. అందుకే వెనక ఉన్న పెద్ద తల ఎవరో కనిపెట్టాలని తెలివిగా పొగపెట్టి కలుగులో ఎలుకని బయటకి లాగాలనుకుని తమ ఇంట్లో బావిలోని నీళ్లతో ఒక వాటర్ ప్లాంట్ పెట్టి అందులోని నీళ్లని ప్యూరిఫై చేసి ఆ శుద్ధమైన నీళ్లని ఊళ్ళో జనానికి ఉచితంగా ఇవ్వటం మొదలుపెట్టింది. అది ఆ నోటా ఈ నోటా పాకి ఊరందరికీ ఈ అత్తాకోడల్లా ఉచిత ప్యూరిఫైయర్ వాటర్ గురించి తెలిసింది. ఆ శుద్ధమైన నీటిని తీసుకెళ్లి వాడటం మొదలుపెట్టారు. అలా ఆ అత్తాకోడళ్ల నిర్వాకం ఆ ఊరి ఎమ్మెల్యేకి తెలిసి ప్రియ దగ్గరికొచ్చి ఆ ఎమ్మెల్యే ఇలా అంటున్నాడు. ఏంటమ్మా, నువ్వీ ఊరికి కొత్త? అవునండి, మీరెవరు? నేను ఈ ఊరి ఎమ్మెల్యేని. మీరేనా ఆ ఎమ్మెల్యే? ఓహో, నా గురించి తెలుసుకున్నావా? ఆ, బాగా తెలుసుకున్నాను. ఈ ఊరి జనాలతో కావాలని కలుషితమైన నీళ్ళని తాగించి వాళ్ళని రోగాల పాల్చేసి వాళ్ళ ఆరోగ్యం వంకతో ప్రభుత్వం నుండి ఆరోగ్య నిధులను తీసుకొని అవన్నీ స్వాహా చేసేస్తున్నామని తెలుసుకున్నాను. అంతేనా, డొనేషన్ కట్టి సీట్ కొనుక్కొని డాక్టర్ అయిన నీ కొడుకుతో హాస్పిటల్ పెట్టించి ఈ ఊరి జనం నీటి వల్ల వచ్చిన రోగాలకి వైద్యం కోసం ఆ హాస్పిటల్లో చేరితే వేలు
లక్షల ఫీజులు గుంజుతూ అటు ఈ అమాయకుల ఆరోగ్యాల్ని చెమటోర్చిన కష్టాన్ని ఎలా దోచుకుంటున్నావో కూడా అన్నీ తెలుసుకున్నాను. అబ్బో, చాలా ఎక్కువే తెలుసుకున్నావే. తెలుసుకుంటే తెలుసుకున్నావు. అవన్నీ మర్చిపోయి నీ పనేదో నువ్వు చూసుకో. ఇలా ఊళ్ళో జనానికి మంచినీళ్ళని ఉచితంగా ఇవ్వటం మానుకో. అలా ప్రజాసేవ చేయటానికే మేమున్నది. ఏంటండి మీరు చేసే సేవ? జనానికి అబద్ధాలు చెప్పి గెలవటం, వాళ్ళని రోగాలు పాలు చేసి మీ జేబులు నింపుకోవటం, ఇదేనా సేవ? చూడమ్మాయ్, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. మీరు ఇలాగే కాసేపు ఇక్కడే ఉంటే మీ బండారం అంతా బయట పెడతాను. మర్యాదగా నా పని నన్ను చేసుకొనివ్వండి, లేదా మీ పనికి నేను అడ్డం వస్తాను. ఎలాగో మీరు చేస్తున్న పాపానికి మీరే పోతారని వదిలేశా. అనవసరంగా నన్ను కదిపారంటే నేనే మీ సంగతి చూస్తాను అని చెప్పి ఎమ్మెల్యేకి వార్నింగ్ ఇవ్వటంతో అతను కంగారుపడి నోరు మూసుకొని వెళ్ళిపోయాడు. అత్తాకోడలు మాత్రం ఎప్పటిలాగానే తన వాటర్ ప్లాంట్తో జనానికి మంచినీటిని అందిస్తూ వాళ్ళ ఆరోగ్యాల్ని కాపాడుతున్నారు. అలా ప్రియ అలవాటుగా సోషల్ మీడియాలో తను చేస్తున్న పనుల అప్డేట్స్ చేసే క్రమంలో ఈ వాటర్ ప్లాంట్ గురించి అప్లోడ్ చేయటంతో ఆమె చేస్తున్న పని గురించి ఆమె ఫాలోవర్స్ ఆ స్టోరీని షేర్ చేసి బాగా వైరల్ చేసేశారు. దాంతో ప్రభుత్వంలోని పెద్దలకి ఒక వ్యక్తి ఒక ఊరు మొత్తానికి తన సొంత వాటర్ ప్లాంట్ నుండి నీళ్లు సరఫరా చేస్తుంది అని తెలియటంతో విషయం ఆరా తీశారు ప్రభుత్వ పెద్దలు. ఒక ఉన్నత అధికారిని ప్రియ దగ్గరికి పంపించారు. అప్పుడు వాళ్ళు అడిగిన దానికి ప్రియ బదులిస్తుంది. నేను ఈ పని చేయడానికి ఈ ఊరి ఎమ్మెల్యేనే కారణం. ఆయన ఇక్కడ నీళ్ళని కలుషితం చేసి జనాల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు. అటు ప్రభుత్వాన్ని ఇటు అమాయకుల్ని దోచుకుంటున్నాడు. ఆ బాధని నష్టాన్ని చూడలేక నేను ఈ పని మొదలుపెట్టాను. ఈ విషయం మీద కంప్లైంట్ ఇచ్చినా తీసుకునే వాళ్ళు లేరు కనుకే నాకు తోచింది నేను చేస్తున్నాను అని ఉన్న విషయం మొత్తం కుండ బద్దలు కొట్టేసినట్టు చెప్పేసింది. దాంతో ఆ ఎమ్మెల్యే చేస్తున్న స్కామ్ మొత్తం బయటపడింది. అతన్ని పార్టీ నుండి తీసేసి జైలుకి పంపించారు. ఇంతకాలం దోచుకున్న డబ్బు మొత్తాన్ని వెనక్కి తీసుకుని ఆ ఊరి చెరువుల్లో నీటిని బాగుచేసి పంపుల్ని కొత్తవి వేసి చక్కగా అందరూ తాగే విధంగా ఉండే పరిశుద్ధమైన నీటిని ఆ ఊరివారికి అందించింది ప్రభుత్వం. ఇంత గొప్ప మార్పుకి కారణమైన ప్రియకి చక్కగా సన్మానం చేసి ఆమెకు ఒక అవార్డు కూడా ఇచ్చారు. అప్పుడు బాగుపడిన ఆ ఊళ్ళోని జనం ప్రియ దగ్గరికొచ్చి ఇలా అంటున్నారు. చాలా సంతోషం తల్లి, ఆ దేవుడు నిన్ను చల్లగా చూడాలి. నీ దయ వల్ల మంచి నీళ్లు తాగుతున్నావు. ఇందులో నేను చేసిందేమీ లేదండి, అంతా నా ఫాలోవర్సే చేశారు. వాళ్ళ వల్ల ఇది సాధ్యమైంది. మనమందరం కలిసి వాళ్ళకే థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పి వాళ్లను పంపించింది. ఇక ఆ తర్వాత అత్తాకోడళ్ల పుణ్యమా అని మంచినీళ్లు తాగుతున్న ఆ ఊరి జనం ప్రతిరోజు ఆ అత్తాకోడళ్లకి కృతజ్ఞతలు చెప్పుకుంటూనే ఉండేవారు. అలా ఊరు కాని ఊరొచ్చిన అత్తాకోడళ్ళు ఒక ఊర్లో ఉన్న నీటి సమస్యని ఎంతో చక్కగా పరిష్కరించారు. ఇది ఇవాల్టి కథ.